Urban society is in relation to girls' education. Okay, the urban society is a heterogeneous. Okay, it is known for its diversity and complexity. It is dominated by secondary relations. అర్బన్ సొసైటీలో మనం చూసినట్లయితే కనుక చాలా విభజనలు అనేటువంటివి ఉంటాయి అన్నమాట. సో వేరువేరుగా ఉన్నటువంటి పరిస్థితులు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కష్టతరంగా ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ డామినేటెడ్ బై ద సెకండరీ రిలేషన్స్. ఓకే, సో ఎవరైతే రెండో సంబంధాన్ని అంటే వేరే విధంగా కలిగి ఉంటారో, సో అర్బన్ సొసైటీ ఈజ్ అ ఫార్ అవే ఫ్రమ్ ద నేచర్ అండ్ న్యాచురల్ ఎన్వైరన్మెంట్. ఓకే, అర్బన్ సొసైటీ అంటే మన యొక్క పట్టణాలకు ఉన్నటువంటి సమాజంలో ప్రకృతిని కానీ పరిసర ప్రాంతాల గురించి కానీ ఎవరు కూడా ఆలోచించరు అనమాట. ఎడ్యుకేషన్ హ్యాస్ లెడ్ గర్ల్స్ టు దేర్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ అండ్ ఈక్వాలిటీ విత్ ద మెన్ ఫోక్. ఓకే, ఈ యొక్క విద్య అనేటువంటిది ఆడపిల్లల్ని వారి యొక్క ఆర్థిక పరిస్థితుల్ని పెంచుతుంది, వారి యొక్క కాళ్ళ మీద వారు నిలబడేలాగా చేస్తూ ఉంటుంది, మగవారితో వారికి సమానత్వాన్ని కల్పిస్తూ ఉంటుంది అనమాట. సో కేరళ హ్యాస్ ద హైయెస్ట్ ఫిమేల్ లిటరసీ రేట్ 92% as per 2011 census, whereas Rajasthan 52.7 per 2011 census has the lowest female literacy rate in India. ఓకే, సో కేరళలో ఆడపిల్లల్ని చాలా బాగా చదివిస్తూ ఉన్నారు, అది మనకు చాలా బాగా అర్థమవుతూ ఉంది. 92% 2011 జనాభా లెక్కల ప్రకారం 92% మంది పిల్లలకి కూడా బాలికలకి చదువు అనేటువంటిది అందిస్తూ ఉన్నారనమాట. రాజస్థాన్లో మాత్రం 52.7 మాత్రమే చదువుకుంటున్నారు. 2011 జనాభా లెక్కల సంవత్సర పట్టికను బట్టి మనం చూసినట్లయితే లోయెస్ట్ ఫీమేల్ లిటరసీ అక్కడ మాత్రం ఆడపిల్లలకి చాలా తక్కువ మందిని చదివిస్తున్నారు అనేది మనకి తెలియజేస్తూ ఉన్నారనమాట. తర్వాత బట్ అర్బన్ ఉమెన్ హ్యావ్ యాజ్ మెనీ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ యాజ్ రూరల్ మెన్. అర్బన్ మెన్ హ్యావ్ అప్రాక్సిమేట్లీ 2 more years ఆఫ్ స్కూలింగ్ దాన్ అర్బన్ ఉమెన్ అంటే 18. అర్బన్ మెన్ అంటే పట్టణాల్లో నివసించేటువంటి మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 సంవత్సరాలు స్కూలింగ్ తర్వాత చదివిస్తున్నారనమాట, 18. ఆడపిల్లలకు మాత్రం 18 సంవత్సరాలు